నమస్కారం. ప్రజాసేన మీడియా ప్రేక్షకులకు వీక్షకులకు నా నమస్కారాలు. ఈ రోజు మన ముందు డేగల గోపి గారు దాసరి రాము గారిపై వస్తున్న విమర్శలు, ఏదైతే తిరుపతి కిరణ్ రాయల్ దాసరి రాము గారిపై చేస్తున్న తీవ్రమైన విమర్శలు, వాటిపై మీ అభిప్రాయం ఏంటి? మీరు దాని గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఎంతో మంది ఆడవాళ్ళని చీట్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు వైఫ్ నైఫ్ కైఫ్ అని నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పి వాళ్ళని ఎంతో మందిని ఇబ్బంది పెట్టావు. నీ మీద కేసులు కూడా ఉన్నాయి ఆల్రెడీ. నిన్ను పార్టీ సస్పెండ్ చేసింది ఎప్పుడో. అయినా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నిన్ను ఎవరు మాట్లాడమన్నారు? రాము రెడ్డి, నువ్వెవడివి అసలుకి? రాము రెడ్డి అయితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మీ అయ్య మహారాష్ట్ర నుంచి వచ్చాడు. లీలా మహారాజ్ సెంటర్ లో రేగల్ హోటల్ నీకు సూట్లు మిప్పించింది ఎవరు? ఎన్నికలప్పుడు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని ఇబ్బంది పెట్టి ఆయన దగ్గర లక్షల్లో ఇబ్బంది బ్లాక్ మెయిల్ చేసావు. నీ వ్యవహారం మాకు తెలియదు అనుకుంటున్నావా? మా దగ్గర అన్ని క్లిప్లు వీడియోస్ అన్ని ఉన్నాయి. ఎందుకు చీరేస్తావు రాము గారిని? పేరు చివర రాయలను తగిలించుకొని నువ్వు కాపాడి ఎట్టవుతావు? ముందు చెప్పు నాకు ఫస్ట్. దాసరాము గారి గురించి చెప్తే ఎంతటోడు నువ్వు? ఆయన 6 సంవత్సరాల పార్టీకి గొడ్డు చాకరీ చేశాడు. నువ్వని చీరేస్తావో బతుకు తోటలు చేస్తావా? చెయ్యరా, ఎంత మాత్రం చేస్తావు? చెయ్యి. తిరుపతి వస్తూ కొడతావు నిన్ను అనుకుంటున్నావేమో. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ మాత్రం నెక్స్ట్ మామూలుగా ఉండదు నీకు. మేము కళ్ళు తెరిస్తే నువ్వు ఎక్కడుంటావో మళ్ళీ మహారాష్ట్ర పారిపోతావు. మీకు పని చేస్తేనే మంచోడా, మీ లోపాలు ఎత్తి చూపిస్తేనే దుర్మార్గుడా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, పెద్ద చిన్నాను చూసి మాట్లాడు. ఆర్ఎన్ శ్రీనివాసరావు గారి టికెట్ విషయంలో నువ్వు తాగి, శ్రీనివాస్ గారి టికెట్ ఇచ్చారని నువ్వు తాగి పవన్ కళ్యాణ్ గారిని వాడి వీడని ఉన్నావు. ఆ రికార్డ్స్ వాయిస్ అన్ని మా దగ్గర ఉన్నాయి. నువ్వో మాట్లాడేది, దాసరాము గారి గురించి నువ్వో చెప్పేది. దాసరాము గారిని వైసీపీకి అమ్ముడుపోయా అంటున్నావు. దాసరాము గారి గురించి మాకు తెలుసు, ఆయన ఎంత నిజాయితీ పరుడో మాకు తెలుసు. నువ్వెవరు ఆయన గురించి మాట్లాడేది? నీకు ఏ అర్హత ఆయన గురించి మాట్లాడటానికి? నువ్వు ఆఫ్టర్ ఆల్ బొక్కాగాడివి. తిరుపతిలో నీకు బతికేందో తెలుసు. నువ్వు సినిమా థియేటర్ ముందు బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడివి, చిల్లరోడివి. నువ్వు దాసరాము గురించి మాట్లాడిన తర్వాత నీకు ఎక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండు చెప్తున్నాం. తిరుపతి వచ్చి కొడతాం అనుకున్నావేమో. మేము పార్టీని కులాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం. నువ్వెంత నీ బతికెంత? ఇంకొకసారి దాసరాము గారి గురించి మాట్లాడితే మేము ఏం చేస్తామో మాకే తెలియదు, ముందుగా చెప్తున్నాం. ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.